డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి మ్యూచువల్ ఫండ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటూ ఉంటారు అందరూ. అండ్ మీరు కూడా చాలాసార్లు చెప్పారు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు లాంగ్ టర్మ్ గురించి ఆలోచించి చేయాలని చెప్పేసి. అసలు లాంగ్ టర్మ్లో నిజంగా మీరు అన్నట్టుగా మంచి రిటర్న్స్ ఇస్తాయా? ఇప్పటి వరకు ఏదైనా ఓల్డ్ ఫండ్ కానీ సంథింగ్ లాంగ్ టర్మ్లో ఏమైనా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ ఏమైనా ఉందా? మంచి క్వశ్చన్ సంజయ్. యాక్చువల్గా మేము చెప్పేదానికి రిఫరెన్స్ కూడా కావాలి. 30 years పెట్టుకోండి, 20 years పెట్టుకోండి, 25 years పెట్టుకోండి, టాప్అప్ చేయండి, మీకు ఇన్ని కోట్లు వస్తాయి అని ఒక రిఫరెన్స్గా మనం క్యాలిక్యులేషన్ బేస్గా మాట్లాడుతున్నాం. ఇంతవరకు ఒక ఎక్సెల్ చూపిస్తున్నాం. ఎక్సెల్లో క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు కూడా బాగుంటాయి. రియాలిటీకి క్యాలిక్యులేషన్ మధ్యలో వేరియేషన్ ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్లో ఎలా పెర్ఫామ్ చేసినాయి, 1 year, 2 years, 3 years రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కో సందర్భంలో ఒక విధంగా ఉండొచ్చు. కానీ లాంగ్ టర్మ్లో ఎట్లా క్యాలిక్యులేట్ చేసినాయి మనం ఒక ఫండ్ గురించి చూద్దాం. ఆబ్వియస్గా ఇండస్ట్రీలో దగ్గర 10 నుంచి 12 ఫండ్స్ 25 to 30 years కంప్లీట్ చేసుకున్న ఫండ్స్ ఉన్నాయి. రీసెంట్గా ఒక ఫండ్ కూడా 30 years కంప్లీట్ చేసుకుంది. 1995 జనవరి 1st స్టార్ట్ అయిన ఫండ్ ఈరోజు మొన్న జనవరి 1st ఈ జనవరి 1st 30 years కంప్లీట్ చేసుకుంది. ఓకే, అంటే 10 రూపాయలతో స్టార్ట్ అయిన ఫండ్ మొన్న జనవరి 1st రోజున దాని ఎన్ఏవి చూస్తే 1866 రూపీస్. ఓకే, అంటే 186% రిటర్న్ జనరేట్ చేసింది. 186% రిటర్న్ జనరేట్ చేసింది. జనరల్గా మ్యూచువల్ ఫండ్లో ఏం చెప్తారంటే మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ ఆర్ఐఎస్ కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నామంటే రియల్ ఎస్టేట్ కన్నా మ్యూచువల్ ఫండ్లో మంచి రిటర్న్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్తో మ్యూచువల్ ఫండ్ కంపేర్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్లోనే కాదు మ్యూచువల్ ఫండ్లో కూడా అంతకంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయగలమని చాలా సందర్భాల్లో చాలా ప్లాట్ఫామ్స్లో అందరూ మాట్లాడుతూ ఉంటారు. దానికి రియల్ ఉదాహరణ ఇది. ఒక 30 years బ్యాక్ కనుక ఎవరైనా ఒక 10 లక్ష రూపాయలు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, లంసమ్గా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇవాళ వాళ్ళ వాల్యూ 1,86,00,000 రూపాయలు. లక్ష రూపాయల వాల్యూ 1,86,00,000 రూపాయలు. బేసిక్గా మేము ఎంత ప్రొజెక్షన్ ఇస్తాం? 15% రిటర్న్ జనరేట్ చేసే మ్యూచువల్ ఫండ్లో సహజంగా మొన్నటిదాకా మనం 15% ప్రొజెక్షన్ ఇచ్చేవాళ్ళం. ప్రొజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా మనం కూడా దగ్గర 64 lakhs వరకు ప్రొజెక్షన్ ఇచ్చేవాళ్ళం. సో అంతకంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళం కదా. యాక్చువల్ రిటర్న్స్ వచ్చేప్పటికి నీకు 1,86,00,000 ఉంది. ఓకే. అండ్ సార్, వన్ థింగ్ సార్, ఇది బెస్ట్ పర్ఫార్మర్ అంటారా లేకపోతే దీనికన్నా పర్ఫామ్ చేసిన ఫండ్స్ ఇంకా ఉన్నాయి అంటారా? అంటే ఓల్డ్ ఫండ్స్ అని చెప్పలేను, ఇప్పుడు జస్ట్ ప్రజెంట్ దీనికన్నా తక్కువ టైం అవ్వచ్చు. బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫండ్ లాస్ట్ 3 years చూసుకుంటే ఈ ఫండ్స్ ఉండకపోవచ్చు. కానీ కన్సిస్టెంట్గా లాస్ట్ 10, 15, 20, 30 years నుంచి ఒకే విధమైన రిటర్న్స్ ఏ ఫండ్స్ ఇస్తున్నాయంటే ఇలాంటి ఫండ్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఓకే. బేసిక్గా మనం ఏమనుకుంటామంటే చిన్న ఎన్ఏవి ఉంటాయి, ఎన్ఏవి వాల్యూ 10 రూపీస్లో ఉంటే 15 రూపీస్లో ఉంటే అవి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయేమో, 1000 రూపీస్ ఉంటే 2000 రూపీస్ ఉన్న ఫండ్స్లో ఎక్కువ రిటర్న్స్ రావేమో అని క్యాలిక్యులేట్ చేసుకుంటారు చాలామంది. కానీ బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ఏవి కాదు ముఖ్యం. మీరు ఈ క్యాలెండర్ ఈ పర్టికులర్ డేట్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేసామో ఒక పర్టికులర్ పీరియడ్ చూసుకున్నప్పుడు అప్పటికి ఎంత పెరిగింది, మన ఇన్వెస్ట్మెంట్ ఎంత గ్రో అయింది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఎన్ఏవి దీంట్లోకి రాదు. ప్లస్ దీంట్లో ఓన్లీ 30 yearsలో పెరిగింది. కానీ లాస్ట్ 5 yearsలో రిటర్న్స్ ఎంత ఉన్నాయంటే ఒక 1,02,76,000 అయింది. లాస్ట్ 5 years క్యాలిక్యులేట్ చేసుకుంటే లాస్ట్ 5 years నుంచి పెర్ఫామ్ చేయలేదు సార్. లాస్ట్ 5 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసాం, ఈ రోజు దాని వాల్యూ చూసుకుంటే 2.76 lakhs ఉంది, 1 lakh. అలాగే 10 years బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నా కదా 1 lakh కన్వర్ట్ ఇంటూ 4 lakhs అయింది. అలాగే 15 years చేసుకుంటే కనుక 1,18 lakhs 8 lakhs అయింది. ఇవన్నీ కూడా 15% రిటర్న్ జనరేట్ చేసింది. అట్లా కాకుండా 20 yearsకి వచ్చేపాటికి 1 lakh కల్లా 28 lakhs అయింది. 15% క్యాలిక్యులేట్ చేసుకుంటే నీకు అక్కడ 16 lakhs అవ్వాలి. బేసిక్గా అక్కడ 28 lakhs జనరేట్ చేసింది ఫండ్. అదే 25 yearsలో 75 lakhs అయింది. 25 years బ్యాక్ ఎవరైతే 1 lakh ఇన్వెస్ట్ చేశారో ఈరోజు వాళ్ళ వాల్యూ 75 lakhs. మనం మ్యూచువల్ ఫండ్ ప్రొజెక్షన్స్ ఇచ్చేప్పుడు 64 lakhs ఇస్తాం. అలాగే 30 yearsకి వచ్చేపాటికి 1.8 crore అయింది, 1,85,00,000 అయింది 30 years స్పాన్.
ఇదే స్పాన్లో ఒక 10,000 రూపాయలు కనుక ఎస్ఐపిగా స్టార్ట్ చేసి ఉంటే ఎవరైనా వాళ్ళ వాల్యూ 22 కోట్లు ఈరోజు. అట్లా మ్యూచువల్ ఫండ్ యొక్క రిటర్న్స్ ఉన్నాయి. ఈ ఫండ్ ఎప్పుడు పాజిటివ్ రిటర్న్ ఇచ్చిందా? 30 ఇయర్స్ కదా, 30 ఇయర్స్లో ప్రతి సంవత్సరం పాజిటివ్ రిటర్న్ ఇచ్చిందంటే రిటర్న్స్ ఇవ్వలేదు, పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వలేదు. దగ్గర 5 సంవత్సరాలు అంటే జనవరి టు డిసెంబర్ 31 చూసుకుంటే 5 సంవత్సరాలు 20% కంటే ఎక్కువ నెగిటివ్లో ఉంది. హైయెస్ట్ నెగిటివ్ ఇచ్చిన ఫండ్ ఎన్ని సందర్భాలు ఇచ్చిందంటే 49% ఒక సందర్భంలో ఇచ్చింది. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ 1,00,000 రూపాయలు ఆ సంవత్సరం మొదటి రోజు మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే చివరి రోజుకి వచ్చేవాడికి మీ వాల్యూ 51,000 అయింది. ఇలాంటి సందర్భాలు మ్యూచువల్ ఫండ్లో కనబడుతూనే ఉంటాయి. కానీ పాజిటివ్ రిటర్న్స్ ఎన్నిసార్లు ఇచ్చిందంటే దగ్గర ఈ 30 ఇయర్స్లో 17 టైమ్స్ పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. దాంతోపాటు 50% కంటే ఎక్కువ సార్లు ఎన్నిసార్లు పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది అంటే 5 ఇయర్స్ 50% కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసింది. 5 ఇయర్స్ 50% కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసింది. అంటే 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఆ సంవత్సరం ఎండుకు వచ్చేపాటికి 1,50,000 అయింది. అట్లాగే 100% కంటే ఎక్కువ ఎన్నిసార్లు జనరేట్ చేసింది? 3 టైమ్స్ జనరేట్ చేసింది. అంటే 1,00,000 రూపాయలు జనవరి 1st ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ సంవత్సరం ఎండుకు వచ్చేపాటికి వాళ్ళ వాల్యూ డబుల్ అయింది. ఒక సంవత్సరం 168% పాజిటివ్ రిటర్న్ జనరేట్ చేసింది. అంటే 1,00,000 రూపాయలు కనుక ఆ రోజున ఇన్వెస్ట్ చేసి ఉంటే జనవరి 1st ఆ సంవత్సరం ఆఖరికి వెళ్ళేప్పటికి 2,68,000 అయింది. 168% రిటర్న్ ఇచ్చింది. ఇట్లా రకరకాల సైకిల్స్లో రకరకాల సందర్భాల్లో ఆ రోజున పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కానీ ఎకనామికల్ ఎన్విరాన్మెంట్ కానీ మార్కెట్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో జరుగుతున్న మూమెంట్స్ కానీ చేంజెస్ని బట్టి ఫండ్స్ కానీ మన మార్కెట్స్ కానీ రెస్పాండ్ అవుతూ ఉంటాయి. కానీ మీరు చెప్పిన ప్రొజెక్షన్ బట్టి చూసుకుంటే మీరు ఇచ్చిన 15% బెంచ్ మార్క్ ఏదంటే ఉందో అదైతే మాత్రం బీట్ చేసుకుంటూనే వచ్చింది. ప్రతి సందర్భంలోనూ బీట్ చేసేది. 5 ఇయర్స్ టెన్యూర్లో చూసుకుంటే ఖచ్చితంగా బీట్ చేసుకుంటూ వచ్చింది. అది ప్రతి సందర్భంలో బీట్ చేసుకుంటూనే వచ్చింది. బేసిక్గా ఇలాంటి ఫండ్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ కోసం, అంటే మనం రియల్ ఎస్టేట్ని కంపేర్ చేస్తున్నప్పుడు అక్కడ చాలా బాగా పెరిగింది, ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి అని కంపేర్ చేస్తూ ఉంటాం. ఆ రిటర్న్స్ని కూడా ఇక్కడ వీటితో కూడా కంపేర్ చేసినప్పుడు చాలా సందర్భాల్లో రెండు సమానంగా ఉండొచ్చు. ఒక్కోసారి రియల్ ఎస్టేట్ ఆ అసెట్ క్లాస్ కూడా ఎక్కువ పెరిగి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో మ్యూచువల్ ఫండ్లో కూడా ఎక్కువ పెరిగి ఉంటుంది. మనం చూస్తాం 1 ఇయర్లో డబుల్ అయిపోయింది. లాస్ట్ 30 ఇయర్స్లో 5-6 సార్లు ఇక్కడ కూడా డబుల్ అయింది 1 ఇయర్లో. 3 ఇయర్స్లో 4 ఇయర్స్లో డబుల్ అయింది అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఫండ్ కనుక పర్టికులర్గా చూస్తే ప్రతి 4.5 సంవత్సరాలకు ఒకసారి నీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయింది. ప్రతి 4.5 సంవత్సరాలకు ఒకసారి మన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవ్వకుంటే వెళ్ళింది. ఆబ్వియస్గా చూస్తే రియల్ ఎస్టేట్తో పాటు సేమ్ అదే రేషియోలో పెరిగింది కదా. కానీ లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్లో ఎలాంటి ఇబ్బంది లేదు. 100% ఈ ప్రోడక్ట్ నమ్మొచ్చు. వాలటిలిటీని అర్థం చేసుకుని లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం అనుకున్న వాళ్ళు ఇలాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రీజనబుల్ రిటర్న్స్ తీసుకోవచ్చు. అబ్సల్యూట్లీ సార్. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక అనుమానం ఉంటుంది, నిజంగా ప్రతి ఫండ్ పర్ఫామ్ చేస్తుందా అని. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ చూసుకుంటే కొన్ని ఫండ్స్ అనేవి మీరు ఇచ్చిన బెంచ్ మార్క్ కన్నా ఎక్కువ పర్ఫామ్ చేసినాయి, కొన్ని సందర్భంలో తక్కువ పర్ఫామ్ చేస్తాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే సందర్భంలో ఫండ్ ఎంచుకునే విధానంలో కొన్ని చూసి కొంచెం దాని గురించి రీసెర్చ్ చేసి ఎంచుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.